అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయా? ఒకప్పుడు బలమైన రాజకీయ పునాదిగా ఉన్న వైసీపీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో గడ్డుకాలం మొదలైందా? రాజకీయ వారసత్వం ఉన్నా దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమవుతుందా? మరోవైపు అధికార కూటమి మాత్రం అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుందా? ప్రస్తుతం రామచంద్రపురం రాజకీయాలను పరిశీలిస్తే వైసీపీకి ఎదురవుతున్న సవాళ్లు ఒకవైపు, కూటమికి కలిసొస్తున్న అధికార బలం మరోవైపు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే రోజుల్లో నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామచంద్రపురం కోనసీమ రాజకీయాల్లో కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో రాజకీయ వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్న చర్చ సాగుతుంది. ఒకప్పుడు నియోజకవర్గంలో బలమైన క్యాడర్, నాయకత్వం, రాజకీయ పరిచయాలతో ముందున్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. అధికారాన్ని కోల్పోవటంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గటం, నాయకత్వంపై ఆధారపడటం, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో కనిపించకపోవటం వంటి అంశాలు వైసీపీకి ప్రతికూలంగా మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు రామచంద్రపురం రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, సుదీర్ఘ కాలంగా కొనసాగిన రాజకీయ సంబంధాలు వైసీపీకి బలంగా నిలుస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. ఆయన రాజకీయ వారసుడిగా సూర్యప్రకాష్ రాజకీయ రంగంలోకి రావడంతో వారసత్వం తనకు అదనపు బలంగా మారుతుందని వైసీపీ వర్గాలు ఆశించాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ అంచనాలకు అనుగుణంగా రాలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం ఒక బలం కావచ్చు, కానీ దాన్ని ఎన్నికల విజయంగా మలచడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజల్లో నిరంతరం అందుబాటులో ఉండటం, స్థానిక సమస్యలపై పోరాడటం వంటి అంశాలే రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల తర్వాత వైసీపీకి అసలు సవాల్ మొదలైందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ఒకెత్తైతే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాడర్ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. గ్రామ స్థాయి నాయకత్వాన్ని యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో ధైర్యం నింపడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీకి దూరమవుతున్న వర్గాలను తిరిగి దగ్గరకు తీసుకురావడం, ఇవన్నీ వైసీపీ ముందున్న కీలక సవాళ్లు. కేవలం గతంలో ఉన్న రాజకీయ బలం, కుటుంబ వారసత్వం, పాత క్యాడర్పై ఆధారపడి ముందుకు వెళితే సరిపోదని తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామచంద్రపురంలో అధికార కూటమి మాత్రం భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతుందన్న చర్చ ఉంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉండటం ద్వారా లభిస్తున్న పరిపాలనా అవకాశాలను రాజకీయంగా కూడా బలోపేతం చేసుకునే ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సేవా కార్యక్రమాల విషయంలోనూ కూటమి శిబిరం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. వాసంశెట్టి సుభాష్ తన తండ్రి పేరుతో వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, అవసరమైన వారికి సహాయం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు, స్థానికంగా అందుబాటులో ఉండే ప్రయత్నాలు, ఇవన్నీ రాజకీయంగా కూడా అనుకూల వాతావరణాన్ని సృష్టించే అంశాలుగా మారుతున్నాయి.
పాటు వ్యక్తిగతంగా నిర్వహించే సేవా కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కూటమి తన రాజకీయ పునాదిని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు రామచంద్రపురం రాజకీయాల్లో వైసీపీ కూటమి మధ్య కనిపిస్తున్న ప్రధాన తేడా అన్న చర్చ జరుగుతుంది. వైసీపీకి రాజకీయ వారసత్వం ఉంది, గతంలో బలమైన క్యాడర్ ఉంది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకత్వం ఉంది. కానీ ఆ బలాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడంలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు కూటమికి అధికార బలం ఉంది. ఆ అధికారాన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజాసేవ కార్యక్రమాలతో అనుసంధానం చేస్తూ రాజకీయంగా బలోపేతం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో కూటమికి కూడా సవాళ్లు లేకపోలేదు. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రజల ఆశలను ఎంతవరకు నెరవేరుస్తారన్నదే కూటమి భవిష్యత్ బలాన్ని నిర్ణయిస్తుంది. అంటే అధికారంలో ఉండటం ఒకటే, రాజకీయ విజయానికి హామీ కాదు. ఆ అధికారాన్ని ప్రజా ప్రయోజనాలకు అనుసంధానం చేసి ప్రజల మద్దతుగా మలుచుకోవాల్సి ఉంటుంది. రామచంద్రపురంలో ప్రస్తుతం కూటమి అదే దిశగా అడుగులు వేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో రాజకీయ పోరు ఎన్నికల లెక్కలకే పరిమితం కావటం లేదు. భవిష్యత్ ఎన్నికలకు ఇప్పటి నుంచే పునాదులు వేసే ప్రక్రియ మొదలైనట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయ వారసత్వం, పాత క్యాడర్, గత రాజకీయ అనుభవాన్ని నమ్ముకున్న వైసీపీ, మరోవైపు అధికార బలం, అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలను నమ్ముకొని ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం. ఎవరు క్యాడర్ను బలంగా నిలబెట్టుకుంటారు, ఎవరు ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తారు, ఎవరు స్థానిక సమస్యలపై ముందుండి పోరాడతారు, ఎవరు తమ రాజకీయ వ్యూహాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లగలుగుతారు? ఈ ప్రశ్నలకు వచ్చే రోజుల్లో లభించే సమాధానాలే రామచంద్రపురం రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.